యోగ సూత్ర. ఇవాళ మన ఎపిసోడ్లో కృష్ణ గారు ఏ ఆసనం నేర్పించబోతున్నారో ఇప్పుడు చూసేద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు సూర్య యంత్రాసనము. సూర్య యంత్రాసనము మనము ఇంతకుముందు చేసిన ఎపిసోడ్స్లో బాగా చేసాము. ఈరోజు మనము ఈ యొక్క సూర్య యంత్రాసనంలో ఒక విధానాన్ని పాటించి ఈ యొక్క ఒక టెక్నిక్ని యూస్ చేస్తూ ఈ సూర్య యంత్రాసనం చేస్తున్నాము. సూర్య యంత్రాసనంలో చాలామంది వ్యక్తులు ఇలా చేతి వెనకాల కాలుని తీసుకెళ్ళి కాలుని ఇలా పైకి తీసుకెళ్ళి ఇలా ట్విస్ట్ చేయాలంటే చాలా కష్టంగా భావిస్తారు. మళ్ళీ చూద్దాము. ఇలా తీసుకెళ్తూ ఈ విధంగా కాలుని సైడ్కి తీసుకెళ్తూ తల వెనకాల తీసుకెళ్ళాలంటే కష్టంగా భావిస్తారు. అయితే దీనికి కొంచెం మనము టెక్నిక్ని యూస్ చేస్తూ ఇక్కడ మనకు ఈజీగా ఉండేలాగా ఈ యొక్క సూర్య యంత్రాసనాన్ని మార్చుకొని మనము ఆసనాన్ని చేయబోతున్నాము. సూర్య యంత్ర ఆసనము ఒక ఇంటర్మీడియట్ లెవెల్ ఆసనము. దీనికి మన హ్యామ్స్ట్రింగ్ కండరాలు, నడుము కండరాలు ఎక్స్ట్రీమ్గా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అలానే ఈ యొక్క సైడ్ భాగంలో ఉండే ఇలాంటి ఇక్కడ ఉండే కండరాలు కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఈ కండరాలను మీరు ఫ్లెక్సిబుల్గా చేసుకోవడానికి ముందు మంచి ఆసనాలను చేయండి, డ్రిల్ని చేయండి, వార్మప్ని చేయండి. దాని తర్వాత ఇలాంటి కష్టమైన ఆసనాన్ని చేసినట్టు అయితే ఫలితం అనేది ఉంటుంది. మనము దీనికి ఎలాంటి వార్మప్ చేయాలి? దేనికైనా బ్యాక్ని మాత్రం వార్మప్ చేయకుండా ఆసనం మొదలు పెట్టకూడదు. కాబట్టి మోకాళ్ళపై వెళ్ళిపోయి ముందు మీరు మార్జరీ ఆసనాన్ని చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మనము ఈ విధంగా వెన్నుముకలో ఉండే అన్ని కండరాలని, వెన్నుముక ప్రక్కలో ఉండే అన్ని కండరాలని వార్మప్ చేసుకుందాము. దాంతోపాటు చెస్ట్ని, లోవర్ బ్యాక్ని కూడా వార్మప్ చేసుకోవాలి. ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత మనము కిందికి వచ్చేసి మనము అర్ధ హనుమానాసనం చేద్దాము. ముందుగా ఆంజనేయాసనంలో వెళ్ళండి. ఆంజనేయాసనంలో నడుములని బాగా ఫ్లెక్సిబుల్గా చేసుకుందాము. వెనకాల కాలులు, ముందు కాలులో ఉండే నడుము, వెనకాల తొడ, ముందు కాలు రెండిట్లో స్ట్రెచ్ మనకు లభిస్తుంది. ఈ విధంగా మనం బ్లాక్స్ని చెరోవైపు పెట్టేసి ఛాతీని లిఫ్ట్ చేస్తే ఆ యొక్క స్ట్రెచ్ ఇంకా ఎక్కువగా అవుతుంది. ముందున్న నడుము ఎలా అనిపిస్తుందో గమనిస్తూ వెనకాలకు ఉన్న తొడని కిందికి చేయండి. ఇక్కడ నెమ్మదిగా కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి ఇలా వెళ్ళవచ్చు. మోచేతులను బెండ్ చేస్తూ ఇలా సైడ్ టు సైడ్ చేయడం వలన నడుములలో స్ట్రెచ్ బాగా పడుతుంది. అయితే మోకాలులో ఎటువంటి ప్రెషర్ మనము పెట్టకూడదు. అలా చేసి దీని తర్వాత బ్లాక్స్ని హైట్ పెంచుకోండి. ఇలా కాలు వెనకాల ఉండే హ్యామ్స్ట్రింగ్పై ప్రెషర్ బాగా పడేలాగా కిందికి వెళ్ళండి. మీతో ఎంత అవుతుందో అంత కిందికి వెళ్ళవచ్చు. అయితే కాలుని ఇలా వంకరగా పెట్టేసి కిందికి ఎక్కువ వెళ్ళకూడదు. ముందుగా మీరు కాళ్ళ వేళ్ళని మీ వైపు ఇలా లాగి దాని తర్వాత కిందికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. అన్ని వేళ్ళని లాగాలి, కొన్ని వేళ్ళని లాగకూడదు. కేవలం బొటన వేళ్ళని రాకూడదు. అదే కాకుండా ఇక్కడ
కుడి పృష్ఠ భాగాన్ని ముందుకు చేస్తూ ఎడమ పృష్ఠ భాగాన్ని ముందుకు చేయాలి. ఎంత వీలవుతే అంత కిందికి వెళ్తూ ఉండండి. అలా మొదటి వైపు స్ట్రెచ్ చేసిన తర్వాత రెండో వైపు కూడా ముందుగా ఆంజనేయాసనంలో వెళ్దాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించండి. దాని తర్వాత కిందికి వెళ్ళాలి. ఇలా కొంత సమయం పాటు ఉండి మనము నెమ్మదిగా హిండోలాసనంలో వెళ్దాము. దానికంటే ముందు తొడలని బాగా వార్మప్ చేయండి. వీపుని నిటారుగా పెట్టాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తొడలని బాగా పైకి కిందికి చేస్తూ ఉండండి. అలా చేసి కిందికి వెళ్ళండి. ఇలా నడుములని బాగా ఫ్లెక్సిబుల్గా చేసుకోవాలి. నెమ్మదిగా పైకి వచ్చేసి హిండోలాసనం చేద్దాం. కాలుని ఇలా ఆడించాలి. ఇంత వార్మప్ అవసరమా? ఎపిసోడ్ అంతా వార్మపే చేస్తున్నారు అని చాలామంది అనుకుంటారు. అయితే మీ బాడీ వార్మప్ కాకుండా మీరు ఈ యొక్క ఆసనాలని బాగా చేయకుండా ఈ అడ్వాన్స్ ఆసనాలు చేయలేరండి. ఒకవేళ అడ్వాన్స్ ఆసనంలో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చేమో, మీ బాడీ ఫ్లెక్సిబుల్గా ఉందేమో, కానీ అలా వెళ్ళడం వలన అక్కడ ఉండే కండరాలు తెగిపోవడము, మీ శ్వాసలో ఏదైనా మార్పు రావడము, ఇవన్నీ జరగడము, లేదా అక్కడ ఉండే మసిల్స్ గాయమైపోవడము, ఇవన్నీ సాధారణంగా అవుతూ ఉంటాయి. కాబట్టి ఇంత వార్మప్ నేను చూపిస్తున్నాను. ఇదన్నీ వార్మప్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఎలాంటి టెక్నిక్ ఉపయోగిస్తాము. అయితే జనరల్గా నేను సూర్యయంత్రాసనంకి ఇలా తలని ముందుకు చేసి కూర్చున్నాను. ఇక్కడ మాలాసనం లాగా కూర్చొని లేదా కాలుని ఇలా పైకి చేసి సాధారణంగా కాలుని ఇలా చేస్తాము. అయితే ఈరోజు అలా చేయటం లేదు. ఏం చేస్తున్నాము? ఇలా కాలుని భుజం దగ్గర తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి నేను ఎడమ వైపు ట్విస్ట్ అవుతాను. ఇప్పుడు ఎడమ వైపు ట్విస్ట్ అయ్యి ఈ కుడి కాలుని ఎడమ చేతితో పట్టుకోండి. ఇప్పుడు ఇలా ట్విస్ట్ అవుతున్నాను. అయితే కాలుని మనము ట్విస్ట్ చేసే కంటే మన శరీరాన్ని ఇక్కడ ట్విస్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా నేను ఇలా ఉండాలి, అలా ఉండక నేను ఈ విధంగా తిరుగుతున్నాను. ఇక్కడ లాటరల్గా ఇక్కడ నేను సేమ్ సైడ్ ట్విస్ట్ చేస్తున్నాను. సేమ్ సైడ్ ట్విస్ట్ చేసి సూర్యయంత్రాసనంలో వెళ్తున్నాను. అదే ఈరోజు చేసే టెక్నిక్. ఇప్పుడు రెండో వైపు కూడా చూడండి. నా తల మాత్రం ఇలా ఉంది, కానీ నేను తలని ఈ కుడి వైపు టర్న్ చేస్తున్నాను. టర్న్ చేసి చేతి కింద ఇలా కాలు కింద ఇలా చేతిని పెట్టేసి నెమ్మదిగా కాలుని పట్టుకొని ఇలా ట్విస్ట్ చేస్తున్నాను. నెమ్మదిగా కిందికి వచ్చేయండి.
ఈ ఆసనం చేసే ముందు కావాలంటే మీరు ఈ విధంగా కూడా వార్మప్ని చేయవచ్చు. ఇలా వార్మప్ కూడా చేసి మీరు ఈ ఆసనం చేస్తే ఈ సైడ్ భాగాలలో చెస్ట్ స్ట్రెచ్ బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా మీరు ట్విస్ట్ చేసి సూర్యయంత్రాసనాన్ని ప్రయత్నించండి. సూర్యయంత్రాసనంలో చాలామంది వ్యక్తులు కాలుని తన్నుతుంటారు. కాలుని స్ట్రైట్ చేసే కంటే కాలుని ఎంత పైకి లేపుతారో దానిపై ఫోకస్ చేయండి. అలా ఫోకస్ చేసి ఆసనం చేయడం వలన మీరు బాగా చేయగలుగుతారు. ఈ ఆసనం చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవుతున్నాను. మమ్మల్ని చూసి మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగ సూత్రాలు చేసే ఆసనం పేరు సూర్య యంత్రాసనము. ఈ సూర్య యంత్రాసనం మనము ఇంతకుముందు చేశాము. అయితే ఈ సూర్య యంత్రాసనంలో మనము ఈరోజు ఒక వేరే టెక్నిక్ని యూజ్ చేసి ఆసనాన్ని చేయబోతున్నాము. ఈ ఆసనంలో మనము ఎలాంటి మార్పులు చేసే ముందు తెలుసుకునే ముందు బాగా మంచిగా వార్మప్ చేయాలి. ఇంటర్మీడియట్ ఆసనాలలో ఈ సూర్య యంత్రాసనము ఒకటి. ఎలా చేయాలో చూద్దాము. నడుములకు సంబంధించి హ్యామ్స్ట్రింగ్ కండరాలకి సంబంధించిన ఈ ఆసనము ఎలా చేయాలి. ముందుగా కాళ్ళని మనము బద్ధకోణాసనంలో తీసుకెళ్ళాలి. బద్ధకోణాసనంలో పాదాలని పెట్టేసి బాగా కాళ్ళని ఆడించాలి. తొడకండరాలని బాగా పైకి కిందికి చేస్తూ కొన్ని నిమిషాల పాటు మనము ఇలా ఆడించాలి. దీంతో పాటు మనము ఫార్వర్డ్గా బెండ్ అయ్యి ఆ నడుము కండరాలలో ఎక్కువగా ప్రెషర్ పడేలాగా చూడాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. తలని పైకి చేయండి. ఛాతీని ముందుకు చేయండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము హిండోలాసనం చేద్దాము. హిండోలాసనంలో కాలుని పైకి తీసుకెళ్ళి కళ్ళని మూసివేసి కొంత సమయం పాటు అలానే ఉండాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. ముఖ్యంగా కాళ్ళ వేళ్ళని మోకాల వైపు తీసుకెళ్ళి అలానే కాళ్ళు మడమ మోకాలు ఒక హైట్లో ఉండేలాగా తెచ్చిపెట్టాలి. వీలవుతే కాలుని కదిలించండి. బాగా పాపని లాలించినట్టుగా కదిలించాలి. ఆ యొక్క భాగము, ఆ యొక్క కండరాలు, పృష్ఠభాగం బయటి భాగంలో ఉండే కండరాలు, ఆ యొక్క భాగం బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. దీని తర్వాత చేతిని వదిలేసి రెండో వైపు కూడా ఇదే ఆసనాన్ని చేద్దాము. తొందరపాటు పడి చేయకండి, నెమ్మదిగా చేయండి. ఇలా కొన్ని నిమిషాల పాటు కాళ్ళని పట్టుకోవడము, దాని తర్వాత పాదాన్ని మోకాల్ని ఒక హైట్లో లేపడము, దాని తర్వాత కాలుని సైడ్ టు సైడ్ చేయడము, ఇవన్నీ చేయాలి. అలా చేసి కాలుని వదిలేసేయండి. ఇప్పుడు మనము మోకాలపై వెళ్ళిపోవాలి. మోకాలపై వెళ్ళి మార్చరీ ఆసనం చేద్దాము.
లోవర్ బ్యాక్, నడుము, వీపు ఇవన్నీ ఒకదానికొకటి అటాచ్ అయి ఉన్నాయి. అయితే బ్యాక్లో ఫ్లెక్సిబిలిటీ కంపల్సరీ కావాలి. వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. కొన్నిసార్లు చేస్తూ ఉండాలి. ఇలా చేసిన తర్వాత కుడి కాలుని వెనకాలకి చేసి పొట్ట వైపు తీసుకొని రండి. ఇలా 5 సార్లు చేయాలి. కండరాలని ఫ్రీగా చేసుకోండి. రెండో వైపు కూడా అదే ఆసనం చేద్దాం. ఇలా చేసిన తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి కుడి పాదాన్ని చేతుల మధ్యలో పెట్టేసేయండి. ఆంజనేయాసనం చేద్దాము. ఎడమ మోకాల్ని కింద పెట్టేసి నెమ్మదిగా చేతులని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళాలి. పృష్ఠ భాగాలని ముందుకు చేయండి. ఎడమకాలు వేళ్ళని వెనకాల వైపు చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. దీని తర్వాత నెమ్మదిగా అర్ధ హనుమానాసనంలో వెళ్ళాలి. అర్ధ హనుమానాసనము ఈరోజు చేసే ఆసనానికి చాలా అవసరము. తలని బాగా కిందికి చేయండి. ఇక్కడ అర్ధ హనుమానాసనంలో కొంత సమయం పాటు ఇలా ఉండి కాళ్ళని మార్చుతాము. ఆంజనేయాసనం చేసి అర్ధ హనుమానాసనంలో వెళ్ళాలి. ఇలా 2 వైపులా ఆసనం చేసిన తర్వాత నెమ్మదిగా బ్లాక్పై కూర్చోండి. బ్లాక్పై కూర్చొని ఒక చేతిని హిండోలాసనంలో తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఆ కుడి చేతిని ఇలా కుడివైపు తీసుకెళ్ళండి. భుజాన్ని ఇలా తీసుకొని రావాలి. ఇప్పుడు ఎడమవైపు బాగా ట్విస్ట్ అయిపోతాము. కుడి కాలుని ఎడమ చేతితో పట్టుకోండి. ఇప్పుడు ఇలా కాలుని తలపైకి తీసుకెళ్ళాలి. ఎడమవైపు ట్విస్ట్ అవ్వాలి. ఇదే సూర్యయంత్రాసనము. ఈ సూర్యయంత్రాసనంలో మనము ఒకవైపు తిరిగి ఆసనాన్ని చేస్తున్నాము. రిలాక్స్ అయిపోండి. చూసారుగా, ఈ ఆసనం పేరు సూర్య యంత్రాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేయబోతున్నాం. ఈ ఆసనం చేయడం వల్ల ముఖ్యంగా తొడల్లోని అలాగే కాళ్ళలోని కండరాలకు బాగా స్ట్రెచ్ లభిస్తుంది. నడుం చాలా బాగా ఫ్లెక్సిబుల్ అవుతుంది. అలాగే ఆమ్స్ట్రింగ్ కండరాలపై మంచి ప్రభావం చూపిస్తుంది. నడుం కండరాల్లో తీవ్రమైన స్ట్రెచ్ కూడా లభిస్తుంది. అంతేకాదు వీపు మరియు శరీర సైడ్ భాగాల్లో మంచి స్ట్రెచ్ లభిస్తుంది. రెండో వైపు ఈ ఆసనాన్ని చేద్దాము. ఎడమ చేతిని అలా పట్టుకొని ఎడమ చేతిని కింద పెట్టేసి ఎడమ కాలుని కుడి చేతితో పట్టుకోండి. ఇప్పుడు తలని మనము కుడివైపు ట్విస్ట్ చేస్తూ ఈ విధంగా మనము సూర్యయంత్రాసనం చేద్దాము. నెమ్మదిగా ఆసనం నుంచి రండి. సంపూర్ణంగా సూర్యయంత్రాసనం రావాలంటే నడుము, కాళ్ళు అన్నీ బాగా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అలానే కాకుండా ఇలా శరీర సైడ్ భాగం కూడా బాగా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. దానికి టైం పడుతుంది. గాయాలు తెచ్చుకోకుండా ఆసనాన్ని చేయండి. ఇలా కౌంటర్ చేయడం వల్ల తొడలు, కాళ్ళు, నడుములోని కండరాలు బాగా స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అవుతాయి. ఇవాళ మన ఎపిసోడ్లో కృష్ణ గారిని అడగబోయే క్వశ్చన్ ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారి మాటల్లోనే విందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు కాలుని ఎంత పైకి లేపితే అంత మంచిది. కాలుని తన్నుతూ చేయకండి. మీ కాళ్ళ హ్యామ్స్ట్రింగ్ కండరాలు వామపై ఉండాలి. అలా చేసి మీరు ఆసనం చేయలేకపోతే కాళ్ళల్లో గాయాలు తప్పకుండా అవుతాయి. అలానే ఈ వీపు సైడ్ భాగంలో మీరు వార్మప్ చేసి ఆసనం చేయాలి. అలా చేయకపోతే వీపు సైడ్ భాగంలో మీకు పట్టేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఆసనాన్ని చేయాలి.
ఈ ఆసనంలో మీ నడుములు కూడా బాగా ఓపెన్ అయి ఉండాలి. మీ భుజము ఎంత బెండ్ అవుతే మీ కాలు అంత పైకి వెళ్తుంది. ఇది ఈ ఆసనంలో టెక్నిక్. సో వ్యూవర్స్, ఇవాళ మన ఎపిసోడ్లో సూర్య యంత్రాసనం ఎలా చేయాలో చూసారుగా. ఈ ఆసనాన్ని ఖచ్చితంగా ట్రై చేసి దీనివల్ల వచ్చే అన్ని బెనిఫిట్స్ పొందండి. ఇది ఇవాళ మన యోగ సూత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక అద్భుతమైన ఆసనంతో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.